ట్రంప్ చెప్తే యుద్ధం ఆపిన ప్రధాని మోదీ దేశం పరువు తీశారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. భారతీయుల ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు. మనం యుద్ధం చేయాలని వీర తిలకం దిద్దితే ట్రంప్ బెదిరించగానే కాల్పుల విరమణకు మోదీ ఒప్పుకున్నారు. ఇదేనా నిజమైన భారతీయుడు చేసే పని? బుద్ధిమంతుడికి సర్ది కడితే బొడ్రాయి కాడ భోంచేసి బోర్లా బొక్కల పడుకున్న చందంగా ఉంది మోదీ తీరని సెటైర్ వేశారు ముఖ్యమంత్రి. మోదీ కాలం చెల్లిన నాణ్యం, రద్దయిపోయిన 1000 రూపాయల నోట్ల అంటోడు. ఆయన వల్ల దేశ గౌరవం నిలబడదని చెప్పుకొచ్చారు సీఎం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే పాక్ను, మరోవైపు చైనాను ఓడించి ప్రపంచ దేశాల ముందు భారత్ తలెత్తుకునేలా గర్వంగా నిలబెడతారని సీఎం బలంగా చెప్పారు. దేశ సైనికుల ఆత్మ గౌరవాన్ని, ఆత్మ స్థైర్యాన్ని నిలబెట్టేందుకు జై హింద్ ర్యాలీ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి దేశ భద్రత అయినా బీజేపీకి రాజకీయ అంశమే, ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారని మోదీని నిలదీశారు. దేశం మీద, దేశ పౌరుల మీద దాడి చేసినప్పుడు ప్రధానికి అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ. కానీ 4 రోజులకే ట్రంప్ బయటకొచ్చి నేనే యుద్ధం ఆపేశానని ప్రకటించాడు. భారత్ను బెదిరిస్తే యుద్ధం ఆపిందని ట్రంప్ ప్రకటించాడు. భద్రత విషయంలో మోదీ దేశం పరువు తీశారు. యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిలపక్ష భేటీ నిర్వహించలేదని ప్రశ్నించారు. ఇది నీ సొంత వ్యవహారం కాదు, మీ పార్టీ వ్యవహారం అంతకన్నా కాదు. దేశ భద్రతకు సంబంధించిన విధానం. యుద్ధం విరమించి 140 కోట్ల భారతీయుల ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు. ఇప్పుడు గొప్పల కోసం బీజేపీ వాళ్లు అబద్ధాలు చెబుతున్నారని తీవ్రంగా విమర్శించారు ముఖ్యమంత్రి. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదు. భారత సైన్యం విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందని సాల్యూట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందిరాగాంధీ గారి మనవడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. జై హింద్.